రేపటి రోజున సంతోషం పొంచి ఉందన్న ఆశతో జీవించాలి. అదే జీవన రహస్యం. అర్ధరాత్రి వేళ భయానకంగా ఉరుముతూ మెరుస్తూ ఉంది వాతావరణం. గాలి, వాన. అప్పుడప్పుడు మెరిసే వెలుగులో మాత్రమే పరిసరాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో పిడుగు పడింది. క్షేమంగా క్షణం గడిస్తే చాలు అన్నట్లుంది వాతావరణం. బిక్కు బిక్కుమంటూ ఓ పాకలో తలదాచుకున్నాడో ఒంటరి యాత్రికుడు. అయినా అతడి మస్తిష్కం పట్టిపోలేదు. ఆశాకిరణాలతో ప్రకాశమానంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత వాతావరణం భీతి కొలుపుతున్నప్పటికీ అది శాశ్వతం కాదు. కాసేపట్లో గాలి, వాన వస్తుంది. ఇంకా కొన్ని ఘడియల్లో అలుముకున్న కారు చీకటి సైతం విడిపోతుంది. భవనోదయం అవుతుంది. ప్రపంచం తేలిక పడుతుంది. దైనందిన వ్యాపకాలు ఊపందుకుంటాయి. అదే ప్రపంచం, జీవితం పోకడ. అదే ఆ యాత్రికుడికి తెలిసిన జీవన రహస్యం. కష్టాలు ఆవరించి ఉన్న మనిషి ఆశతో జీవించాలి. మనకు అనువైన మంచి రోజు తప్పక వస్తుంది. ఎన్నడూ దైన్యాన్ని ఆశ్రయించకూడదు. ధైర్యాన్ని కోల్పోకూడదు. మానవ జీవితం ఎవరికి పుట్టుకతోనే పూలపాన్పు కాదు. తల్లి కడుపులో పిండంగా ఏకాంతవాసం అనుభవించాక జీవికి విడుదల లభిస్తుంది. బయట ప్రపంచంలోకి అడుగెడతాడు పంజరం వీడిన పక్షిలా. అయితే ఇక అంతా సుఖమే అనుకోవడానికి లేదు. ఎప్పటి కష్టాలు అప్పటివి. అయితే ఏ కష్టము శాశ్వతం కాదు. ఏ సుఖము ఉండిపోయేది కాదు. అవన్నీ కదిలిపోయే మేఘాలు అన్నారు పెద్దలు. మేఘం సూర్యుణ్ణి కప్పివేసినప్పుడు వెలుగు తగ్గుతుంది. అయితేనే చల్లని నీడ ఆవరిస్తుంది. ఆ నీడలోనూ పగటి వెలుగు నిక్షిప్తమై ఉంటుంది. మనిషికి కష్టకాలంలోనూ సుఖానుభవం ఉంటుంది. అయితే మనసుకు దుఃఖం ముసుగులో తగిలించడం వల్ల సుఖానుభవాన్ని గుర్తించి ఆస్వాదించలేకపోతాడు మనిషి. లోకంలో ప్రతి జీవిది ఒక్కో జీవితం. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కడకు ఒకే కాన్పులో పుట్టిన కవలల బ్రతుకులు సైతం ఒకేలా ఉండవు. కొందరికి ఆగర్భ సంపద, మరికొందరికి డబ్బుల కటకట. ఏ ఒక్కటి ఎవరు ఏరి కోరి ఎంచుకున్న స్థితి కాదు. ధైర్యాన్ని ఆవిరి చేసే ఏ ఆలోచనకు మనసులో ఎన్నడూ తావివ్వకూడదు. కొందరికి నవ్వుతూ బతకడం ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారు లోపల వైఫల్యాల కొలిమిని దాచుకుని ఉండవచ్చు. హాస జీవనం వారి శైలి. అది ప్రకృతి సిద్ధంగా అలవడిన జీవన రీతి. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లు నవ్వుతూ బతికేవారు తోటివారి పెదాలపై నవ్వుల పువ్వులు పూయించగలరు. తాము ఉంటూ సన్నిహితుల ఉనికిని నందనవనం చేయగలరు. మనిషి ఎంచుకుని జీవించే విధానాల్లో అత్యుత్తమమైనది నవ్వుతూ బతకడం. స్వభావ రీత్యా అది అంత సులభం కాకపోతే ప్రయత్నంతో పెదవులపై ఓ చిరు దరహాసాన్ని సదా ధరించడం వల్ల లోకం అతడితో స్నేహం చేస్తుంది. ఆనందాల పంట అంది వస్తుంది. రేపేమిటో తెలియదు. అయినా అంత మంచి జరుగుతుందని ఎందుకు భావించకూడదు? రేపటి రోజును అపూర్వ ఆనంద నందనంగా భావించి ఈ తరుణంలో హాయిగా ఎందుకు బతికేయకూడదు? అలా చేయడం వల్ల జీవితం హాయిగా కొనసాగుతుంది. అదే ఎందరో విజేతలు ఆచరించి చూపిన జీవన రహస్యం. అలా అనుసరించి మన జీవితాలను సైతం ధన్యం చేసుకుందాం.